ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. అంటే ప్రస్తుతం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తున్నట్లయితే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కుజ శనిగ్రహాల యొక్క కలయిక, కుజ శనిగ్రహాల యొక్క కూటమి కర్కాటక రాశి వారికి ఊహించని మలుపులు తిరగబోతుంది. అంటే అసలు ఈ 10 రోజులను కూడా గ్రహాల గమనం కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కుజ శనిగ్రహాల యొక్క సంచారం ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది, మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వివిధ స్థానాల మార్పు ద్వారా మీకు ఎటువంటి ఆర్థిక, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే కర్కాటక రాశి వారు దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. కారణం ఏమిటంటే ఇప్పటిదాకా కర్కాటక రాశి వారికి జరిగినటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మొదలైనటువంటి అనేక రకాల సమస్యలతో సతమతమైనటువంటి కర్కాటక రాశి వారికి అవన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధి కలిగేటటువంటి విధంగా ప్రస్తుతం కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఉండబోతూ ఉన్నది. కారణం ఏమిటంటే మీ కర్కాటక రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే రాశికి ఉచ్చ స్థానంలో ఎగ్జాల్టేషన్లో సంచరిస్తున్నాడో ఆర్థికంగా బలం పుంజుకుంటారు, బలాన్ని పొందుతారు. అలానే కర్కాటక రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రవితోనే కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుధగ్రహ కలయిక యొక్క బుధాదిత్య యోగం యొక్క ప్రభావం చేత సోదర సంబంధాలు కానీ, మిత్ర సంబంధాలు కానీ చాలా వరకు బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పాలి. అంటే సోదర సంబంధాలు, మిత్ర సంబంధాలు లాగా బలపడతాయి. ఎవరి నుంచి అయితే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కర్కాటక రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలను అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అంటే గృహపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. నూతన స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. కానీ కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే మీ రాశికి 9వ స్థానము భాగ్యస్థానంలో సంచరించడం ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగకారకమే.